హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మన వీడియోలో రొయ్యల బిర్యానీ ఎలా చేసుకోవాలి, అలాగే బిర్యానీ మసాలా కూడా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా రొయ్యలు తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఇవైతే నేను మా వారు కలిసి చేసామండి. ఇవైతే ఒక్కళ్ళే చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అదే ఇద్దరు కలిసి చేసుకుంటే తేలిగ్గా ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను కదా, మా వారు ఎంతో కొంత హెల్ప్ చేస్తారని. ఇలాంటివి తెచ్చిన పిండి వంటలు ఏమైనా చేసినా కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తూనే ఉంటారు. మీకు కూడా ఇలానే చేస్తారో లేదో కామెంట్ చేయండి. ఈ విధంగానైతే అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఈలోపు అయితే బియ్యం కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నేనైతే 1 kg రొయ్యలకి 1/2 kg వరకు బియ్యం తీసుకున్నాక కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. చూసారు కదా, రొయ్యలు తీయడం అయితే అయిపోయాయి. ఇప్పుడైతే ఒకసారి కడుక్కున్నాక 2 స్పూన్ల వరకు ఉప్పు కూడా వేసుకొని నీట్గా కడిగేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఆ తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ 7, 6 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా నుంచి 10 వరకు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకుందాము. కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము. తర్వాత బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలో చూద్దాము. 2 స్పూన్ల గసగసాలు, 1/2 కప్ కొబ్బరి తురుము, 3 స్పూన్ల వరకు సోంపు, 15-20 వరకు యాలకులు, కొద్దిగా చెక్క, 4 అనాస పువ్వులు, 2 స్పూన్ల మిరియాలు, 2 జాజికాయలు, కొద్దిగా జాపత్రి, 2 స్పూన్ల లవంగాలు, 1/2 కప్పు వరకు ధనియాలు. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని మసాలాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవన్నీ కూడా వేగాక గసగసాలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకొని చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా పౌడర్ పట్టుకుందాము. చూసారు కదా, ఈ విధంగా పట్టుకున్నాక డబ్బాలో కానీ సీసాలో కానీ స్టోర్ చేసుకుంటే వెజ్ వండుకున్నప్పుడు ఇలా బిర్యానీ ఏమైనా చేసుకున్నప్పుడు రుచికి తగ్గట్టుగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత బిర్యానీ దేంట్లోనైతే చేసుకుంటామో అది పెట్టేసుకోవాలి. స్టీల్ గిన్నె పెట్టేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కొంచెం వేగాక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కడిగి పెట్టేసుకున్న రొయ్యలు కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అయితే రైస్ పెట్టేసుకుందాము. రైస్లో బిర్యానీ మసాలాలు సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకుందాము. 5 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని 1 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఈ విధంగా ఉడికించుకున్నాక 1 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకుందాము. సరే కదా, రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ 80% ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత జల్లెడ గంట తీసుకొని ఉడికించుకున్న రైస్ని కర్రీలో వేసేసుకుందాము. ఈ విధంగా వేసుకున్నాక 2 స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేసుకొని మూత పెట్టుకొని మూత మీద బరువేమన్నా పెట్టుకోవాలి. అయితే గిన్నెలో వాటర్ పోసుకొని పెట్టేసుకున్నాను. స్టీల్ గిన్నె పెట్టేసుకున్నా కాబట్టి ప్యాన్ పెట్టి ప్యాన్ మీద అయితే గిన్నె పెట్టేశాను. ఈ విధంగా 15 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ అయ్యాక మూత తీసుకొని చూస్తే ఎంతో టేస్టీ, ఈజీ అయిన రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. కరెక్ట్గా లో ఫ్లేమ్లో 15 మినిట్స్ అయితే సరిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.